ఫోన్ ట్యాపింగ్ మీరే చేయమన్నారా? సుప్రీం పెద్ద ఆయన అంటే ఎవరు? మీరేనా? కేసీఆర్ పై సిట్టు ప్రశ్నల వర్షం, ఆధారాలు ముందుంచి ఎంక్వైరీ. పదవి విరమణ చేసిన తర్వాత ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్ గా ఎందుకు నియమించారు? ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు? బీఆర్ఎస్ అనుకూలంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీమ్స్ పనిచేసిందా? సీఎంఓ నుంచి ఎస్ఓటీలకు వెళ్లిన వందల నెంబర్లు ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నాయి. ప్రెస్ మీట్ లో విడుదల చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు ఎలా వచ్చాయి? ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా 4.5 గంటల ఎంక్వైరీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై సిట్టు ప్రశ్నల వర్షం కురిపించింది. హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో ఆదివారం 4.5 గంటలకు పైగా విచారణ కొనసాగింది. ఈ ఎంక్వైరీని సిట్ అధికారులు ఆడియో వీడియోలు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించారు. సుప్రీం పెద్ద ఆయన అంటే ఎవరు? మీరేనా? మాజీ ఐఎస్బి చీఫ్ ప్రభాకర్ రావుపై, ప్రణీత్ రావుపై మీకు అంత నమ్మకం ఏంటి? అత్యంత కీలక నిఘా వర్గాల బాధ్యత వారికే అప్పగించాల్సిన అవసరం ఏంటి? మీ ప్రభుత్వంలో అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంగతి మీకు తెలియదా? ఎవరి అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ తోనే గుర్తించారా? మీరు ప్రెస్ మీట్ లో విడుదల చేసిన ఆడియోలు అవే కదా? ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి ప్రశ్నలతో కేసీఆర్ ను సిట్ అధికారులు ఉక్కిరి బిక్కిరి చేసుకొచ్చిర్రు. రైట్, సిట్ అధికారులు కేసీఆర్ ని ఉక్కిరి బిక్కిరి చేసుకొచ్చిర్రు అని చెప్పేసి వెలుగు దినపత్రిక రాసుకొస్తున్నది. నేనేమంటున్నా, ఈ వెలుగు దినపత్రికను ఒకటి అడగదలుచుకున్నా. నివాసంలో, నందినగర్ నివాసంలో విచారణ చేస్తున్న సమయంలో అక్కడ సిట్కి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత కేసీఆర్, విచారణకు హాజరైనటువంటి కేసీఆర్, వీళ్ళు ఉన్నారు ఆ రూమ్లో. ఇంత సీక్రెట్గా వీడియోలు రికార్డ్ చేసిరు, ఆడియోలు రికార్డ్ చేసిరు. ఇంత సీక్రెట్గా ఈ విచారణ అనేది కొనసాగింది. తర్వాత ఈ విచారణ అయిపోయిన తర్వాత అటు సిటు అధికారులు మాట్లాడలేదు. తర్వాత కేసీఆర్ వచ్చి ఒక అభివాదం చేసిండు తప్ప కేసీఆర్ గారు కూడా ఏం మాట్లాడలేదు. మరి ఈ వీడియోలు ఏమన్నా వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోలు బయటకు వచ్చినాయా, లేదంటే ఆడియోలు బయటకు వచ్చినాయా అంటే అది కూడా లేదు. ఇటు సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలే, కేసీఆర్ ప్రెస్ మీట్ చెప్పలే, వాళ్ళు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ను ప్రెస్కి ఇవ్వలే. మరి ఇన్ని ప్రశ్నలు, ఇవి ప్రశ్నలు అని చెప్పేసి ఈ వెలుగు దిన పత్రికకు ఎట్లా తెలిసింది? ఈ వెలుగు దిన పత్రిక ఇవన్నీ క్వశ్చన్స్ ఎట్లా రాసుకొచ్చింది? ఈ క్వశ్చన్స్ అన్ని ఈ వెలుగు దిన పత్రికకు ఎవరిచ్చిర్రు? ఈ లీకులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లొచ్చినాయి? ఈ ప్రశ్నలు ఇవే అడిగిరని చెప్పేసి ఎట్లా తెలుసు? అంటే నిన్న మాట్లాడినట్టు, వాళ్ళు మాట్లాడినట్టు లీకులను నమ్మొద్దు అన్నట్టు ఇవన్నీ లీకులు, ఇవన్నీ ఉత్తదే. అక్కడ జరిగింది ఒకటి, ఈడొకటి. మరి ఆడేం జరిగిందని నీకు తెలుసా? మరి అక్కడ జరిగింది ఇంకెవరు తెలియదు. అయితే విషయం ఏంటంటే ఈయన సాక్షిగా విచారణకు గురైంది, విచారణకు హాజరైంది సాక్షిగానే. ఎవరు? ఈయన శ్రవణ్ రావు, ప్రభాకర్ రావును ఈయన విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే సుప్రీం చెప్తే మేము చేసినాం, తర్వాత పెద్ద ఆయన చెప్తే మేము చేసినాం, మాకేం తెలుసు అని చెప్పేసి వాళ్ళు చెప్పినందుకు ఆ సుప్రీం అంటే మీరేనా అని చెప్పేసి మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఏమంటున్నారు? అదండి ఇంటెలిజెన్స్ సంస్థ యొక్క పని, దాని పని అది చేసుకుంటూ పోతుంది, దాంతో ప్రభుత్వాలకేం సంబంధం అండి అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మరి నిజంగానే నిన్న సిట్ అధికారులు సుప్రీం పెద్ద ఆయనే అనుకునేదాకా విచారణ పోయింది, విచారణ చేసిరు. సుమారు 9 గంటలు 8 గంటలు అనుకున్నారు, 5 గంటలకే కంప్లీట్ అయింది. మరి ఇక్కడితోనే ఈ విచారణ ఆగుతుందా? మరి ఈ విచారణ సుప్రీం పెద్ద ఆయనను కూడా చేసిరు కదా, మరి దీంట్లో ఏమన్నా దోషులను శిక్షకు, లేకపోతే దోషులను చట్టం ముందు ప్రవేశపెడతారా అనేది కూడా తేలాల్సిన అవసరం. ఎందుకంటే అందరు మాట్లాడుతున్నట్టు ఇది ఒక డైవర్ట్ పాలిటిక్స్, ఇది ఒక ప్రతీకార చర్యగానే ఇది ఉంటుందా? ఇప్పుడు అసలైన పరిస్థితి ఉంటుంది సిట్ అధికారులకు, తర్వాత ప్రభుత్వానికి. నిజంగా ఇంతమందిని విచారణ చేసిరు కదా, ఇన్ని 2 సంవత్సరాల నుంచి ఈ కేసును ముంగటేసుకొని డైలీ సీరియల్ లెక్క ఈ విచారణ కొనసాగుతుంది కదా. మరి ఈ విచారణలో నీకు తెలిసిన నిజాలేంటి? ఈ విచారణలో మీరు ఏం బయట పెట్టాలనుకుంటున్నారు? అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే దాంట్లో దోషులు ఎవరు, ఇంకా ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడితోని ఇక సుప్రీం పెద్ద ఆయనను
చేస్తూ ఇంకా 3 ఏళ్ల పరిపాలన ఉంది కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే ఇంకేమైనా వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ఇంకేమైనా వ్యతిరేకత వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది అయితే విషయం ఏంటంటే మధు, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అందులో భాగంగా వాళ్ళు ఇవి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి అని చెప్పే మాటలన్నీ ఈ ఆరోపణలు అస్త్రాలుగా యూజ్ చేసుకుంటారు. ఈ ఆరోపణలు ఏవైతే ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు అస్త్రాలుగా యూజ్ చేసుకొని ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక వ్యవస్థ మీద ఓ బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసి దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళందరి దగ్గర మరి ఆధారాలే ఉంటే ఇవన్నీ అలా సిట్కి ఇచ్చేసి ఇది జరిగిందా, ఇది కథ, ఇది కార్ఖానా చూపించవచ్చు కదా. ఆధారాలు లేకుండా ఈ ఆరోపణలు చేస్తే ఆ అస్త్రాలుగా మొదలయ్యి ఇంత చర్చకు దారితీస్తుంది అన్నట్టు. అంతే, అంతకు మించి ఎప్పుడైనా ఎవరికైనా ఇన్ని ఆరోపణలు ఇన్ని కథలు చేస్తూ ఉంటారు కదా. కేటీఆర్ విషయంలో డ్రగ్స్ వాడతాడు ఆయన, అది అట్లా ఇట్లా ఇంకో రావు అది ఇది అని మాట్లాడారు కదా. ఆధారం ఉన్న వాళ్ళని తీసుకో ఏమన్నా వేయకపోయారే, అది శాత కాదు. ఏమన్నా అంటే మాట్లాడుకోవడానికి, ఓ వ్యవస్థను గద్దెదింపడానికి, లేకపోతే ఒకళ్ళ మీద పూర్తిగా బురద జల్లే ప్రయత్నానికి తప్పితే వాళ్ళ దగ్గర ఉన్నా కానీ లోపాయికారు ఒప్పందమే ఉంటుంది తప్పితే అవన్నీ తీసుకొచ్చి ప్రజల ముందు ప్రజల డొమైన్లో పెట్టి వాళ్ళని శిక్షిస్తారు. పోనీ అంతేందుకు ఇంత బయట లావు బాగా మాట్లాడుకుంటారు కదా. రేవంత్ రెడ్డి, అటు కేటీఆర్, ఇటు బండి సంజయ్, వీళ్ళందరూ మస్తు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా చూస్తే ఎట్లుంటుందంటే అటు బీజేపీ కార్యకర్తలకు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు, అటు కాంగ్రెస్ కార్యకర్తలకు, అరే అమ్మ మరి రేవంత్ అన్న పుసుకున్న మన కేటీఆర్ కనబడితే కొడతారా బై అనే కానుకుంటుంది కదా. నిజంగా కొట్టుకుంటారా వీళ్ళు? ఈ ముగ్గురు ఒక దగ్గర వేస్తే వీళ్ళు కొట్టుకుంటారా? మీకంటే ఇంకా కార్యకర్తల్లోనన్నా ఇంత సీమునెత్తురుండి మా పార్టీకి అప్పుడు ఓటు వేయలేదనో, లేకపోతే మేము మద్దతు చేస్తున్న క్యాండిడేట్కు ఎదురు తిరిగినామనో, లేకపోతే మమ్మల్ని జైలు పాలు చేసినామనో, లేకపోతే మా మీద తప్పుడు ప్రచారం చేసినామనో, ఈ రకమైనటువంటి అంటే వాళ్ళ మీద ఇంకా వాళ్ళ భాషల మీద చేస్తేనే వాళ్ళు కార్యకర్తలు చక్కగా మాట్లాడుకోని పరిస్థితి ఉంటుంది. వీళ్ళకు ఉంటుంది. పొద్దుగాల ఆడితే నమస్తే అన్న, నమస్తే. ఈ నమస్తేలు పెట్టుకుంటా కాలాన్ని సాగదీసేటోళ్ళు వీళ్ళు అరెస్ట్ చేస్తారంటే, వాళ్ళు ఈ దొంగలని నిర్ధారిస్తారంటే ఇదంతా ఒక డ్రామా. ఈ డ్రామాలో నిజంగా రేవంత్ రెడ్డిని కదా పెళ్లిలకేంచి తీసుకుపోయి, ఆ రోజు పెళ్లిలకేంచి తీసుకుపోయినందుకే కదా ఇవాళ ఆయన సీఎం అయిండు. ప్రజలను అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటారు. ఇక చంద్రబాబుని కదా ఆడ జైలు ఎత్తే ఆయన సీఎం అయినట్టు తర్వాత. ఈ రకంగా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. కానీ సామాన్య కార్యకర్తలారా మీరు మంచిగా ఆలోచించండి. ఈ నాయకులంతా, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి నాయకులంతా ఒక్కటే. వాళ్లకు వ్యక్తిపరమైన అంటే వాళ్లకు స్వతహాగా వాళ్ళ శరీరాలకు సంబంధించినటువంటి పంచాయతీలేమి ఉండయి. కానీ ఇదంతా కార్యకర్తల దృష్టిలోనే కార్యకర్తలే లొల్లిపెట్టుకుంటూ ఉంటారు. కార్యకర్తలే కొట్టుకుంటూ ఉంటారు. అన్ని కేసులు కార్యకర్తల మధ్యలోనే నడుస్తాయి. కానీ వీళ్ళు మాత్రము ఆరోపణలు చేసుకుంటారు. అవి నిజమే అన్న ఉద్దేశంతో కార్యకర్తలు లొల్లి పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇది ఎంతవరకు వస్తుంది, సిలికి ఏం దాకా అవుతుంది, మరి మెడ చుట్టుకు తిరిగిన పాము కరుస్తుందా, లేకపోతే మనోని వేచి అని వదిలిపెడుతుందా, అదైతే తర్వాత చూడాల్సిన అంశం ఉంది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.